ఒక ఊళ్ళో ఒక ఆవు ఉండేది. అది అందరితో చాలా కలివిడిగా కలిసిపోతూ యజమాని చెప్పినట్లు నడుచుకుంటూ సాధు జంతువుగా నమ్మకంగా ఉండేది. ఒకరోజు అది అడవిలో మేత మేస్తుండగా బాగా ఆకలితో అటు వచ్చిన ఒక పెద్ద పులి కంటపడింది. పులి ఎంతో అందంగా బలంగా నిగనిగలాడుతున్న ఆవును చూడగానే అప్పటి వరకు ఆపుకున్న ఆకలి ఒక్కసారిగా విజృంభించి ఆవు పైకి దూకపోయింది. అది గమనించిన ఆవు, ఆగు ఆగు పులిరాజా, నేను చెప్పిన మాటలు కొంచెం ఆలకించు. నాకు ఇంటి వద్ద చంటి దూడ ఉంది. అది ఇంకా లోకం గురించి పూర్తిగా తెలుసుకోలేదు. నేను ఈ పూట దాని ఆకలైనా తీర్చలేదు. నీవు దయతలిస్తే నేను వెళ్ళి నా బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి అందరితో ఎలా నడుచుకోవాలో కొన్ని మంచి బుద్ధులు నేర్పి వస్తాను అని వేడుకొంది ఆవు పులిరాజును. ఆవు మాటలకు పులి పక్కున నవ్వేసింది. ఓహో, ఎంత నమ్మకంగా పలుకుతున్నావు. చేతికి దొరికిన ఆహారాన్ని వదులుకోవడానికి నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? చాలా ఆకలి మీద ఉన్నాను. నీ మాయమాటలకి పడిపోయి నిన్ను వదులుతాననుకున్నావా అంటూ పులి నవ్వుతూ ఉంది. అయ్యో పులిరాజా, నన్ను నమ్ము. నేనెప్పుడూ అసత్యం ఆడలేదు. నువ్వు దయతలిస్తేనే వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలు ఇచ్చి వస్తాను. నిన్ను మోసగించి నేను బతకగలనా? అయినా ఆ అసత్యపు జీవితం నాకు, ఆకలితో అలమటిస్తున్న నీకు ఆకలి తీర్చడం కన్నా పుణ్యకార్యముందా చెప్పు. నన్ను నమ్ము అంది ఆవు. పులి ఆవు మాటలకు నవ్వి, సరే వెళ్ళు వెళ్ళు, కానీ మళ్ళీ తిరిగి రాకపోయావో ఈరోజు కాకపోయినా మరునాడు నువ్వు నా చేతికి చిక్కాల్సిందే. అప్పుడు చెప్తా నీ సంగతి అంది పులి. ఆ మాటలను విన్న ఆవు ఎంతో సంతోషపడి ఆగ మేఘాల మీద ఇల్లు చేరుకొని తన బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి, బిడ్డా, ఇదే నా ఆఖరి చూపు. మంచిదానిగా మసులుకో, బుద్ధిమంతురాలుగా యజమానికి సహకరించు, తోటివారితో సఖ్యతగా ఉండు, గొడవ పడకు, జీవితంలో ఎప్పుడూ అబద్ధమాడకు, సత్యాన్నే పలుకు బిడ్డా, నీకు మేలు జరుగుతుంది. అందరిలోకి మంచిదానివిగా పేరు తెచ్చుకో, జీవితాన్ని సార్థకం చేసుకో అని మంచి బుద్ధులు చెప్పి సెలవు తీసుకొని అడవికి బయలుదేరింది ఆవు. అడవిలో ఆవు రాక కోసం అసహనంగా ఎదురుచూస్తున్న పులి దూరంగా ఆవు రావడం కనిపించి ఆశ్చర్యపోయింది. ఆహా, ఈ ఆవు ఎంత నమ్మకమైనది. అన్నమాట ప్రకారం నాకు ఆహారం కావడానికి తిరిగి వస్తుంది. తన ప్రాణం కంటే ఇచ్చిన మాట ముఖ్యమని అన్న ఈ ఆవు ఎంత గొప్పది. ఇలాంటి సత్యవంతురాలను చంపితే నాకు పాపం తప్పదు అనుకుంది పులి. ఆవు దగ్గరికి రాగానే, ఓ మహోత్తమురాలా, నువ్వు ఎంత సత్యవంతురాలివి. ఇచ్చిన మాట కోసం ప్రాణాలు లెక్క చేయక నాకు ఆహారం అవ్వడానికి వచ్చిన నిన్ను చంపితే నాకు మహాపాపం చుట్టుకుంటుంది. నిన్ను హేళన చేసినందుకు నన్ను క్షమించు మిత్రమా అంది పులి ఆవును. నా ఆకలి ఈరోజు కాకపోతే రేపు ఏదో విధంగా తీర్చుకుంటాను. నువ్వు ఇంటికి పోయి నీ బిడ్డతో హాయిగా జీవించు అంది. ఆవు సంతోషంతో ఇంటికి చేరి తన బిడ్డతో కలకాలం హాయిగా జీవించిందండి. ఈ కథ ద్వారా ఎన్నో విలువైన విషయాలు తెలుసుకోవచ్చు. తల్లి ప్రేమ, కుటుంబ విలువలు, సత్యం, ప్రాముఖ్యత, నిజాయితీ, మాట నిలబెట్టుకోవడం వంటి అంశాలే కాక సమదృష్టి, సమతుల్యం, మృత్యువును నిర్భీతిగా ఎదుర్కోవడం వంటి అంశాలున్నాయి. ఈ కథ తరతరాలుగా భారతీయుల మనసుల్లో చెరిగిపోని బాల్య స్మృతిగా ఉంటూ వస్తుంది. ఈ కథలోని ఆవు నుంచి చిన్నపిల్లలు వివేకం, దయాగుణం, నైతికత వంటి ఆదర్శాలెన్నో నేర్చుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.